పెట్టి ఆ టాటా ఏసీ బండే పెట్టి లాక్ చేసి బాబాపడి నాలుగు ఇంటికి వచ్చి వెళ్ళాలి చూసుకుంటాం ఫోర్ వీలర్లో అతని ఫ్రెండ్స్ అంటే అతని దగ్గర పనిచేసే వాళ్ళు నలుగురు ఇతను వచ్చి 11.5 లక్షలు తీసుకొని సూర్యాపేట సంతకు వస్తారు. సంతకు వచ్చినాక అడవులు తిరిగిపోతారు. తిరిగిపోయి వ్యాపారం చేసుకుంటారు. ఆయన ఇంకా ఇంకో డీసీఎం వస్తుంది. ఏదైనా పశువుల బిజినెస్ చేసినాక పశువులు తీసుకుపోవడానికి డీసీఎం వస్తుంది. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే దేవేంద్ర అనుకుంటాడు బొలెరో వెహికల్లో పడుకుంటాడు. బాబా నా డబ్బులు ఉన్నాయి, ఎందుకు పడుకున్నావు, దిగిరా అంటాడు. ఆయన దిగి వెళ్ళిపోతాడు. తర్వాత చూసుకున్నాక 10.5 lakhs ఉండవు. దీని మీద అతను వాళ్ళని అడుగుతాడు, మీరే ఉన్నారు కదా, మీకే తెలుసు అని. అతను 16th 17th రోజు అడుగుతాడు. కానీ వాళ్ళు ఎలాంటి ఒప్పుకోరు. మనకి 18th రోజు కంప్లైంట్ ఇస్తాడు. మన వాళ్ళు అంటే అతనితో వచ్చిన వాళ్ళతో పాటుగా డీసీఎం డ్రైవర్ మీద మన వాళ్ళకి స్పెషల్ పార్టీ మన ఇన్స్పెక్టర్కు ఐడి కార్డు వాళ్ళకి డౌట్ వస్తుంది. అతన్ని విచారిస్తే అతడు కంప్లైంట్ చేస్తాడు. అతని పేరు జావేద్. అతని దగ్గర 8.5 లక్షలు దొరుకుతాయి. ఇంకో అతనికి 2 లక్షలు అతనికి మొత్తం 14 లక్షలు రికవర్ అయినాయి. దీనికి డీసీఎం డ్రైవర్ను అరెస్ట్ చేయడం, అదే డీసీఎం డ్రైవర్ జావేద్, ఇంకో అతనికి సపోర్ట్ చేసినప్పుడు హైతల్లి. ఈ కేసులో చాలా రాజశేఖర్, ఎస్ఐ కుష్లం, హెడ్ కానిస్టేబుల్ కుష్లం, కర్ణాటక సైడ్ కానిస్టేబుల్ శివ మొదలు చాలా మంచి వర్క్ చేశారు. దీనికి ఎస్పీ గారు కూడా వాళ్ళని అభినందించారు. తగిన రివార్డు కూడా అందజేస్తూ ఉన్నారు.